మిగతా వాళ్ళు ఏం అనుకుంటున్నారని అనుమానంతో చూసే మీకే కదా అలాంటివి అర్థమవుతుంది. చిన్నప్పటి నుంచి ఈ నిమిషం వరకు నేను ఏ తప్పు చేయలేదు. ఇలా మంచితనంలా యాక్టింగ్ చెయ్యద్దా? నా దగ్గర నుండి తప్పించుకున్నప్పుడల్లా నువ్వు ఎక్కడికెళ్ళి దాక్కున్నావు, ఎవరెవరు సహాయం తీసుకున్నావని నాకు బాగా తెలుసు. నేను పతివ్రతని కాదని మీకంత నమ్మకంగా ఉంటే మరెందుకు మీరు మళ్ళీ మళ్ళీ నా వెంటే పడుతున్నారు? ఇంకా నిన్ను నీ ఇష్టానికి వదలడానికి నాకు ఇష్టం లేదు కాబట్టి. అయితే కట్టిపడేయండి. ఇంకా అదే చేస్తానులే. నా దగ్గర కుక్కలా పడుంటావు. ఇంక నువ్వు బయట ప్రపంచం చూడకుండానే బతకాలి. ఇంకా ఒక నెల అవ్వని ఇంతవరకు నువ్వు చూడని ఒక జీవితాన్ని నేను నీకు చూపిస్తాను. మీరు ఏ నిర్ణయం తీసుకోలేరు. ఇది నా జీవితం, నా కూతురు జీవితం. మేము ఎలా జీవించాలో నిర్ణయించాల్సింది నేను. నీకింకా అంత ధైర్యం రాలేదే. ఇక నేను ధైర్యంగా లేకపోతే నా జీవితం మొత్తం నాశనం అవుతుంది. నేను అనుకుంటే మాత్రమే మీరు ఇక ఈ రూమ్లోకి రాకూడదు. నీతో పడుకోవాలన్న ఆశతో ఏం రాలేదే. నీకు తాళి కట్టాలనే హక్కుతోనే ఇక్కడికి వచ్చాను. ఇప్పుడే మీకు ఇవన్నీ గుర్తొస్తున్నాయా? మనం కలిసి ఉన్న రూమ్ నుంచి మా ఇద్దరిని బయటికి తరివేసింది మీరేగా. నీ హిస్టరీ జాగ్రఫీ ఎవ్వరూ అడగలేదు. మీ రూమ్ నుంచి మమ్మల్ని బయటికి నెట్టే హక్కు మీకు ఉన్నట్టే నాకు హక్కు ఉంది. మర్యాదగా బయటికి వెళ్ళండి. నాకు మర్యాద లేదే. వెళ్ళలేదంటే ఏం చేస్తావే? చెప్పవే, నువ్వేం చేస్తావే? నువ్వు అరిచిన వెంటనే నేను భయపడిపోతాను అనుకున్నావా? ఏ అవ్వదే. ఈ ఇంట్లో నీకు సాయం చేయడానికి అసలు ఎవ్వరు లేరు. నీకు సాయం చేసేవాడు ఇంకా భర్త రెండు నేనే. నన్ను ఇక్కడి నుంచి బయటికి తరిమేంత ధైర్యం నీకు ఉందంటే నువ్వు ఎలా తరుగుతావో నేను చూడాలి. నేను నిద్రపోవడానికి వచ్చినప్పుడు బెడ్షీట్ అంతా మార్చి ఈ దేశం ఉంచాలి. అలా చెయ్యకపోతే నిన్నే చెయ్యనే. ఇదిగో దీన్ని చంపేస్తా. తీసుకోవే. నాకుండే ఒకే ఒక తోబుట్టు నువ్వేరా. నువ్వు నీ పెళ్ళాం మాట విని చోటు అమ్మిన విషయం కూడా నాతో చెప్పలేదు. వద్దులేరా, నువ్విక్కడికి రానక్కర్లేదు. వచ్చిందర్నే వెళ్ళు. నాకసలు తమ్ముడే లేడ్రా. ఇవన్నీ అది చెప్పేగా చేస్తున్నావు. ఫోన్ పెట్టరా, నీతో మాట్లాడడం ఇష్టం లేదు. తోడబుట్టిన వాడు అందరూ ఇలాగే ఉన్నారు. అమ్మా, ఏంటి ఇద్దరు జంటగా వచ్చారు? నిన్ను వాళ్ళ నాన్న పిలిచాడట, ఎందుకురా? ఇవ్వు. నువ్వు నీ చేతులతోనే అమ్మకివ్వు. ఇదిగోండి అత్తయ్య. ఎక్కడదే నీకు డబ్బు? ఇందులో 3 లక్షలున్నాయి. ఇది ఇవ్వటానికే మా నాన్నగారి ఇంటికి పిలిచారు. ఒట్టి 3 లక్షలా? అమ్మితే కోట్ల కొద్దీ వస్తుందన్నావు. ఇప్పుడేంటి 3 లక్షలు తెచ్చావు? కనీసం 1 కోటి రూపాయలైనా తేలేకపోయావంటే నువ్వు. 1 కోట? మిగతాదేమైంది? 1 సంవత్సరం లోపల ఆయన 3 కోట్లు ఇస్తానని రాసిచ్చారు తెలుసా? అందులో ఒక భాగమే ఈ 3 లక్షల రూపాయలు. మిగతా డబ్బు సంగతి ఏంటి? ఈ 3 లక్షల రూపాయల్ని మేము ఎలా ఖర్చు పెడతామో దాన్ని చూసే మిగతా డబ్బు ఇస్తానని చెప్పారు. ఈ 3 లక్షల రూపాయల్ని ఏదైనా బిజినెస్ లో పెట్టి 2 నెలల లోపల 25,000 ఇందులో రెట్టింపు చేశాము అంటే ఆ తర్వాతి నెలలో 50 లక్షల రూపాయలు. దాన్ని కూడా ఇదే విధంగా ఉపయోగించాలి. ఆ తర్వాత 1.5 కోటి. దాంతో గనక సంపాదిస్తే 3 కోట్ల రూపాయలు. చివరికి చెప్పే కతోద్యమో చూడు. నాన్నగారు ఇంతే అత్తయ్య. ఏదైనా ఒక టాస్క్ ఇచ్చాకే ఇలా డబ్బులు ఇస్తారు. మేము డబ్బు తీసుకుని అనవసరంగా ఖర్చు చేయకుండా ఉండడానికి. ఇంట్లో కూడా అంతే. 1 నెల ఖర్చులు 100 రూపాయలు మనం తగ్గించామంటే ఆ రోజే అమ్మ నాన్నకి 200 రూపీస్ ఇస్తారు. ఇది బాగుందే. అందుకు మనం నాన్న చెప్పింది వినాలి. డబ్బులు రావడం ఖాయమైనప్పుడు ఏది ఏమైతేనే. అలా అయితే నీ చేతులతో ఈ డబ్బును తీసుకోమ్మా. త్వరగా ఇవ్వు. తల్లి మహాలక్ష్మి, మిగతా డబ్బు సవ్యంగా రావాలి తల్లి.
ఇది ఆశ ఇచ్చే కట్నంలో మొదటి భాగంగా అనుకో. వరకట్నం ఇలా ఇన్‌స్టాల్‌మెంట్ లో ఇస్తారా? ఒకేసారి ఇస్తే ఇన్కమ్ ట్యాక్స్ లో ఇరుకుంటావు, అందుకే. అదే ఆశ ఇచ్చే కట్నం ఇక ఇవ్వలేదు అన్న మాట రాకుండా ఉంటుంది కదా. మిగతా డబ్బు తీసుకురారా. అది కూడా తప్పకుండా వస్తుంది. అమ్మా, నీ చేతులతోనే ఈ డబ్బు ఆశకివ్వు. ఎందుకురా? ఇవ్వమ్మా, నేను చెప్తానుగా. ఇది ఇకపైన నేను చూసుకుంటాను. అదెలా కరెక్ట్ అవుతుంది? నీ వరకట్నం డబ్బు నా దగ్గరే ఉండాలి, అదే ఇంటి ఆచారం. నాకంటే ముందు చాలా నగలు కట్నం తీసుకొచ్చిన 2 కోడళ్ళు ఉన్నారు కదా. డబ్బు నగలంతా మీ దగ్గరే ఉన్నాయి కదా. ఇప్పుడేమైంది? బాలాక నగలు తీసుకోవటానికి వేణుబావ బీరువాని పగలగొట్టారు. నా భర్త పాపం, కాబట్టి ఇవన్నీ నేనే చూసుకుంటాను. అమ్మా, ప్రస్తుతానికి తను ఇబ్బంది పెట్టకు. తను బంగారు గుడ్లు పెట్టే బాతు. దాని మీద ఒక అన్నేసి ఉంచు. నువ్వేం భయపడకమ్మా. నైస్గా తన దగ్గర నుంచి డబ్బు గుంజే పని నేను చూసుకుంటాను కదా. బ్యాంకు వాళ్లకు డబ్బు కట్టేసి ఈ ఇల్లు జప్తు చేయకుండా ఆపాలి. 3 కోట్ల రూపాయలు వచ్చేంత వరకు నేను తనతోనే ఉంటాను. ఈ మధ్యలో నేను నా మాటల వల్లనో చేతల వల్లనో నిన్నేమైనా ఇబ్బంది పెట్టానే అనుకో, వాటన్నిటికీ కలిపి ఇప్పుడే అడ్వాన్స్గా సారీ చెప్తున్నా. ఇదిగో 1, 2 కాదమ్మా, 3 కోట్ల రూపాయల ఆస్తున్న అమ్మాయి నా భార్య. ఆ విధంగానే తనతో నువ్వు నడుచుకోవాలి. అందరూ నన్ను మోసగించేవాళ్ళే. బాబు, ఎవరెవరో కాల్ చేస్తున్నారు. ప్రీతి వాళ్ళ ఇంటి దగ్గర నుండి రాధాకృష్ణ గారు కాల్ ఉంది. పోలీస్ ఇన్వెస్టిగేషన్ గురించి ఏదో ఎంక్వైరీ చేయాలంట. నువ్వు ఒక్కసారి కాల్ చేయరా. నేను పిలవను, నువ్వు దాన్ని తీసుకెళ్లి పక్కన పెట్టు. నాకు అసలు చాలా కంగారుగా ఉందిరా. అదున్న పరిస్థితిలో బిడ్డను ఎక్కడైనా వదిలేస్తున్నానో అన్న భయంగా ఉంది. కాసేపు ప్రశాంతంగా ఉందామని ఇక్కడికి వచ్చాను. ఇక్కడ కూడా ప్రశాంతంగా ఉండేవరా? ఇక్కడ మీకు ఎవరికి ఎటువంటి నష్టమూ లేదు. నష్టమంతా నాకు మాత్రమే. కనిపించకుండా పోయింది నా జీవితం. ఇక మీదటైనా గోల చేయకుండా ఉండొచ్చుగా. మిగతా వాళ్ళు ఎక్కడ చచ్చారు? మీరిద్దరూ తిన్న తర్వాత వాళ్ళు తింటారు. ఎందుకలా? మాకు ఏమైనా కుష్ఠరోహం ఉందా? బాలా నాతోనేగా వచ్చింది. ఎక్కడికి వెళ్ళింది బాలా? మీరు వెళ్ళి తన్ని పిలుచుకురండి. చాలా రోజుల తర్వాత మేము ఇద్దరం కలిసి తినపోతాం. వచ్చేసామేంటి? కూర్చో. ముండి పట్టకుండా మూసుకొని కూర్చో. కూర్చో, నేను వడ్డిస్తాను. కూర్చోవే. నీకేం కావాలమ్మా? గంజా, చపాతీయా? చెప్పవే. ఇదంతా నేను కొని తీసుకొచ్చినవే. గంజే చాలు. అదక్కడ పెట్టండి. ఎక్కడికి వచ్చి కూర్చోండి. వచ్చి కూర్చోండి అని చెప్పాను. నీ కోడలని చెప్పి ఒకటి తిరుగుతుంది, దివ్య. ఎక్కడ దివ్య? వసే దివ్య! తన్ని పిలవడం ఎందుకు? విషయం ఏంటో చెప్పండి. తను రాని చెప్తాను. దివ్య రా, ఇంకా దగ్గరికి రా. ఇంకా లేదు కుదరదు అని చెప్పావంటే నా నోట్లో బూతులు వస్తాయి. చెప్పిన మాట విన్నావంటే ప్రశాంతంగా నిద్రపోవచ్చు. ఇదిగో బాలకి గంజి వడ్డించు. అమ్మకేం కావాలి? నువ్వే అడిగి వడ్డించాయి. నేను వడ్డిస్తాను. కదలకూడదు, అలా కూర్చో. చూస్తూ నుంచోకుండా వడ్డించు. మీకేం కావాలో చెప్పండి. నాకేమీ అక్కర్లేదు. మీరు తినేసి పడుకుంటే చాలు. ఏడుకు కూడా వడ్డించు. ఎంత ప్రశాంతంగా ఉందే. ఇలాంటి పరిస్థితుల్లోనే మనం భోజనం తినాలి.
దివ్య నీకు ఆకలిస్తే నువ్వు కూర్చోమ్మా. నాకు ఆకలిగా లేదు. అయ్యో తినలేదంటే తను వెయిట్ తగ్గుతుందిలే. తను తినలేదంటే తన భోజనాన్ని ఇద్దరు తినచ్చు, అంతేగా? హే, ఒక జోక్ చెప్తే కూడా మీరిద్దరు నవ్వరా? మీరిద్దరు అసలు మనుషులేనా? బాలా, నీతో కలిసి భోంచేసే రోజు వస్తుందని నేను కల్లో కూడా అనుకోలేదమ్మా. నేను ఈ ఇంట్లో మనిషినేనని నాకిప్పుడే అనిపిస్తోంది. చూసారా, తను ఇప్పుడే లైన్లో వచ్చింది కదా. ఇకపై మనం అందరం ఇలాగే జీవించబోతున్నాం. హే, నీకు ఏ లోటు వచ్చినా నాతో చెప్పు, సరేనా? హే, అలా చూస్తూ ఉండకుండా తినండి. నువ్వు కూడా మూసుకుని తినవే. నువ్వింత బాగా బిర్యానీ చేస్తావని నేను అస్సలు అనుకోలే. ఈ ఇంట్లో అమ్మ చేసేది చూసి నే ఇంత బాగా చేస్తానని నాకే తెలియలేదు. కానీ చేసింది మాత్రం చాలా బాగుంది. రేపటి నుంచి మధ్యాహ్నం బిర్యానీ, రాత్రి చపాతీ, చికెన్ కుర్మా. మీకు ఏం తినాలో చెప్పండి, నేను అది చేసిస్తాను. నిజంగా వంట బాగుంది. మీకు తెలుసు కదా, నేను ఇక్కడికి వచ్చినప్పుడు వేడి నీళ్ళు కూడా పెట్టడం తెలీదు. నేను పెట్టినటి మీరు ఎన్నిసార్లు బాగోలేదని చెప్పారు. అందులో నుండి ఇక్కడ దాకా డెవలప్ అయ్యానుగా. ఇప్పుడు నేను ధైర్యంగా ఉన్నాను. ఇంకా మీకు ఏమైనా వండిస్తాను. దానివల్ల సమస్య లేదు, కానీ నాకెటువంటి ప్రాబ్లం రాకుండా చూసుకో. తప్పకుండా లేదు, కానీ మీరు కూడా అలాగే నడుచుకోవాలి. ఏమిట్రా తినడం మొదలెట్టేశారా? ఇంకా తినలేదమ్మా? నువ్వెందుకు ఆశ అమ్మని భోజనానికి పిలవలేదు? ఈ ఇంట్లో అమ్మ తిన్న తర్వాత మిగిలిన వాళ్ళంతా తినాలి, అర్థమైందా? సారీ అత్తయ్య, నేను చూసినప్పుడు పడుకొని ఉన్నారు. నేను చచ్చిపోయి పడుకోలేదే, పిలవచ్చుగా. నిద్రపోయేటప్పుడు డిస్టర్బ్ చేయకూడదు అనుకున్నా. ఇక్కడ సతీష్, అనిల ఇద్దరూ లేరు. హాయిగా మీ దగ్గర కూర్చొని తిందాంలే అనుకున్నాను. అందులో ఏముంది అత్తయ్య, ఇప్పుడే తింటా స్టార్ట్ చేసాం. అమ్మా, నువ్వు వెళ్ళి చేయగడుకొనరా. ఆశ చేసిన బ్రహ్మాండమైన బిర్యానీ ఉంది. ఆశ, నువ్వు వెళ్ళి బిర్యానీ తీసుకురా. నాకు బిర్యానీ వద్దురా, నాకు అరిగి చావదురా. రెగ్యులర్ గా తింటే సెట్ అయిపోతుందమ్మా. ఆశ, నువ్వు వెళ్ళి ప్లేట్ తీసుకురా. నాకు ఆ దిక్కుమాలిన బిర్యానీ వద్దులేరా. ఆశ, వెళ్ళి గంజి తీసుకురా, నాకు చాలే. బిర్యానీ చేస్తాను కాబట్టి కంచికాయలా. ఇంతకీ ఏం తినాలి నేను? నువ్వు చేసిన బిర్యానీ నాకు అరిగి చావదు. అది తిని నిద్రపోతాననుకున్నావా? కాస్త గంజి కాస్త తీసుకురావే. గంజి చేయలేదని చెప్తుంది కదమ్మా. మధ్యాహ్నం అన్నం మిగిలి ఉంటుందిగా, అందులో కాస్త నీళ్లు పోసి వేడి చెయ్యి. కొంచెమే ఉండింది, అది నేను వేస్ట్ లో వేసేసాను. ఏం చేసావు ఆశ? అయితే మరి నేనేం తినాలి? నువ్వెందుకమ్మా కోపడుతున్నావు? మనమందరం తినడం కోసమే ఆశ ఇచ్చేసింది. నువ్వు వద్దంటే దానికి మేమేం చేయగలం? ఒక్కొక్కళ్ళకి చేయడానికి ఇక్కడ వీలవుతుందా? నాకు నచ్చిందేరా తింటాను. బియ్యం ఉందత్తయ్య, మీకు గంజే కావాలంటే మీరు వండుకొని తినండి. ఏమంటున్నావు? నేనే చేసి తినాలా? ఎక్కడ నేర్చుకున్నావే ఇవన్నీ? నాకు ముందు వెళ్ళి గంజి తీసుకురా, తర్వాత తీరిక తిను. చెప్పింది విన్నావా లేదా? వెళ్ళి తీసుకురా. ఆశ, నువ్వు కూర్చో, నువ్వు భోంచేయి. సుమేష్, అమ్మా, నువ్వు తనకి మర్యాద నేర్పొద్దు. నీకు ఆకలిస్తే బిర్యానీ తినమ్మా, లేదంటే కిచెన్లోకి వెళ్ళి గంజి చేసుకో. తనేమీ డబ్బులు లేకుండా ఇక్కడికి రాలేదు. 3 లక్షల రూపాయలు తను తీసుకొచ్చిన విషయాన్ని నువ్వు మర్చిపోతున్నావేమో. దాన్ని గుర్తుంచుకొని నా భార్యకు విలువివ్వు. ఏ 3 లక్షలు?
తన ఇంట్లోంచి తెచ్చిన 3 లక్షల రూపాయలతోనే ఈ ఇల్లు జప్తు చేయకుండా చూసుకున్నాం. లేదంటే మనం అందరం నడి రోడ్లోనే ఉండాలి. అలా జరగకుండా ఉన్నందుకు తనకు నువ్వే విశ్వాసంతో ఉండాలి. నువ్వు తినాశా? మీరు వెతుకుతున్న వ్యక్తి నన్ను చూసిన వెంటనే అదిగో అక్కడి నుండి అలా పారిపోయారు. భర్తకి తీసుకొచ్చిన టీని ఎలా అల్లుడికిస్తానని మీరు అసలు ఏ దిగులు పడద్దు. నాకు ఇవ్వండి, నేను తాగేస్తాను. ఇవ్వమని చెప్తున్నానా? తీసుకో. ఇది మీరు ఎప్పుడు వేసే చెత్త టీలా లేదు, చాలా స్పెషల్గా ఉన్నట్టుంది. బాగుంది మేడం, థ్యాంక్ యూ. అంకుల్, అఖిల పాప ఇంకా లెగవలేదా? అఖిల పాప ఏంటే? బాలా ఆంటీ వాళ్ళ కూతురు పేరు అదే కదా? నేనే మొదటిసారి ఆ పేరు పెట్టి పిలిచాను. మనం వెళ్ళి అఖిల పాపని తీసుకోదాం రండి అంకుల్. కళ్ళు కనిపించవా? నువ్వేమైనా గుడ్డిదాన్ని పెట్టే పీకేస్తాను చూడు. శ్రీతల్లి, ఏమైందమ్మా? ఈ అంకుల్ నన్ను తిడుతున్నారమ్మా. ఇలా చూడు, నా కూతురు జోలికి వచ్చావంటే మరీ దక్కదు. నీ కూతుర్ని నేనేం చెయ్యలేదులే. అసలు ఈ పిల్ల ఏం తప్పు చేసిందని తనతో నేను మర్యాదగా నడుచుకోవచ్చు కదా? మీకు చెప్తే అర్థం కదా. నేను తిన్ని ముట్టుకోలే. పిల్లను కొట్టింది కాక ఇంకా న్యాయం మాట్లాడుతున్నావా? ఏమి జరగకుండా ఊరికి ఆడవటానికి నీలాగా పిచ్చిదేం కాదు. ఏమే, నువ్వేదికే వీడి దగ్గరికి వచ్చా? ఇంకెప్పుడు వీడున్నా చోటుకి రాకు. పద వెళ్దాం. నువ్వు తాగితేనే అలా ప్రవర్తిస్తావు అనుకున్నాను, కానీ అది కాదని బాగా అర్థమైంది. పసిపిల్లను కూడా చూడకుండా కొట్టడానికి నీకు మనసు ఎలా వచ్చిందో? పనికి మాలిన జన్మ. ఆగవే. హలో సూరజ్, ఎక్కడున్నా? నేను ఇప్పుడు బయలుదేరిపోతున్నా, వెంటనే వచ్చేస్తాను. గోపి అన్నయ్య 5 నిమిషాల్లో వచ్చేస్తానని ఫోన్ చేశారు. ఆయన వచ్చిన తర్వాత మనం తిరిగ్గా మాట్లాడుకుందాం. ఓకే, నేను వెంటనే వచ్చేస్తాను. నువ్వేం కంగారు పడుకో, లేటుగా వచ్చినా పర్వాలేదు. ఆయన వచ్చిన తర్వాత అమ్మ ఆయనతో మాట్లాడుతుందిలే, అందుకే నువ్వు స్పీడ్గా రాకు, ఓకేనా? ఒక రాత్రి దాటిపోయి ఇప్పుడు మధ్యాహ్నం అయింది. తన గురించి పాప గురించి వివరాలు తెలియలేదార్కే. సిటీ దాటి బయటికెళ్లే అవకాశం లేదని పోలీసులు చెప్పారు. చెప్పింది మీ అన్నయ్యే కదా. ఏదన్నా బస్సులోనో ట్రైన్లోనో వెళ్ళుంటే ఎలా కనిపెడతారు? అది ఈ సిటీలో జనం అటు ఇటు తిరుగుతున్న ప్రదేశాల్లో ఒక తల్లి బిడ్డను ఎలా కనిపెట్టగలమని మీ పోలీసులు అనుకుంటున్నారు? అలాంటి సౌకర్యాలు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నాయమ్మా. పోలీస్ కుక్కల్ని తీసుకొస్తే వాసన చూసైనా పట్టుకుంటాయి. తను కనిపించకుండా పోయి ఒక రోజు అయిపోయింది. బంధువుల ఇంటికి ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళలేదని మనకే తెలుసు. ఇక ఇప్పుడు తనకేమైనా ప్రమాదం జరుగుంటుందా? మనం వేరే ఇల్లు చూడటం అంతకంటే మంచిది కదా నాన్న. ఆ వేణుని మనం ఇంట్లో ఉంచుకొని భరించలేము. వేణు మాత్రమే కాదు, పంపాల్సిన వాళ్ళు ఇంకా కొంతమంది ఉన్నారు. పోను ఇంకా ఎన్ని గొడవలు చేస్తాడో తెలీదు. ఇవన్నీ భరిస్తే ఇంట్లోనే ఉండాలా ఏంటి? అదే నేను కూడా నిన్ను అడుగుతూ ఉన్నాను.
గౌరవంగా నీకు పెళ్లి చేసే కదా ఇక్కడి నుంచి పంపించావు. నువ్వెందుకు మరి ఇక్కడే ఉంటున్నావు? మనోజ్తో వెళ్ళిపోయి ఉంటే నీకు ఈ కష్టాలు ఉండేవి కాదు కదా. అది నా తండ్రికి నా మీద ప్రేమ లేకపోవటం వల్ల. నీ మీద ప్రేమ ఎక్కువ అవ్వడం వల్లే ఈ సమస్య. నా సొంత కూతుళ్ళిద్దరి మీద ప్రేమే చూపించకూడదని మీ బుద్ధి ద్వారా నాకు తెలియజేశారు. ఇక మీ విషయాల్లో నేను తల దూర్చను. మీరిద్దరూ మీకంటూ ఒక జీవితం ఉండాలి అనుకుంటే పెళ్లి చేసి పంపించిన ఇంటికి తిరిగి వెళ్ళిపోండి.